హీ ఈజ్ ఆల్ రైట్ మేడం, బట్ స్పృహలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. డాక్టర్ గారు, అసలు బాబుకి ఏమైందండి? ప్రాబ్లం ఏంటి? చెప్తానండి, ప్లీజ్. డాక్టర్ గారు, మా దర్శన్కి ఏమైంది? సడన్ గా ఎందుకలా అయిపోయాడు? ప్రమాదం ఏం లేదు కదా? ప్రమాదం ఏమీ లేదండి, ఇంజెక్షన్ చేశాను కదా, సాయంత్రం కల్లా అంతా సెట్ అయిపోతుంది. యాక్చువల్గా తనకేదో ఫుడ్ పాయిజనింగ్ అయితే. అందుకే వామిటింగ్స్, కడుపు గొంతులో మంటతో స్ట్రగుల్ అయ్యి పడిపోయారు. దర్శన్కి ఫుడ్ పాయిజన్ అవ్వడం ఏంటి? ఏదైనా బయట ఫుడ్ కానీ హెవీ మసాలాలు లాంటివి తింటే ఇలా అయ్యే ఛాన్స్ ఉంది. లేదు డాక్టర్ గారు, మా వాడసలు బయట ఫుడ్ ఏమీ తిండు. ఫుడ్ పాయిజన్ కి అసలు అవకాశమే లేదు. లేదు మేడం, ఇది 100% ఫుడ్ పాయిజనే. అందుకే అంతగా వామిటింగ్స్ అయ్యాయి. లక్కీగా కడుపులోకి చేరిన లిక్విడ్ అంతా వామిటింగ్ ద్వారా బయటకు వచ్చేసింది కాబట్టి సరిపోయింది. లేదంటే చాలా ప్రమాదం జరిగి ఉండేది. మీరు చెప్పిన దాని ప్రకారం ఆయన బయట ఫుడ్ తీసుకోలేదంటే ఇంట్లో తిన్న ఫుడ్లోనే ఏదైనా కలిపి ఉండాలి. మేమంతా కూడా సేమ్ ఫుడ్ తిన్నాం కదా డాక్టర్ గారు, మేమంతా బాగానే ఉన్నాం కదా. తను తిన్న ఫుడ్లో ఏదైనా కలిసి ఉండొచ్చు. సో ఇక నుంచి ఫుడ్ విషయంలో మీ బాబు విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే బయట నుంచి వచ్చే ఫుడ్లో మనం క్వాలిటీ విషయంలో మోసపోవచ్చు, కానీ ఇంటి ఫుడ్ అలా ఎప్పుడూ ఉండదు. మరి ఎందుకు అలా జరిగిందో మీరే ఆలోచించండి. అందుకే ఫుడ్ విషయంలో కేర్లెస్ పనికిరాదండి. ఈ ప్రిస్క్రిప్షన్లో మందులు వాడితే ప్రస్తుతానికి సరిపోతుంది. 2 days తర్వాత ఎలా ఉందో నాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. వస్తాను. అంటే నేను పెట్టిన పౌడర్ వల్లే ఇలా జరిగిందా? నా వల్లేనా ఇదంతా? ఏందమ్మే డాక్టర్ గారు చెప్తా ఉండేది ఫుడ్ పాయిజనింగ్ అంటా ఉండారింది. అంటే ఇది కూడా నువ్వు కదిపిన మరో పాము పాయిజనేనా? ఏందమ్మే ఇన్ని పాముల్ని యాడ్ నుండి తెచ్చి ఆటలోకి వదులుతుండవు? ఎప్పుడో భారతంలో గాంధారి కడుపును పుట్టాల్సిన దానివే, ఇప్పుడు నా కడుపును పుట్టినట్టుండవే.
గుడికెళ్ళావంట కదమ్మా. అవునండి. ఏంటి చెమట్లు? ఇందాక గుడికి వెళ్ళానని నువ్వు అబద్ధం చెప్పావు కదా. అలా అడుగుతున్నారేంటి? పట్టుకెళ్ళిన కొబ్బరికాయని కొట్టకుండా తిరిగి తీసుకొని రారు. ఏంటిది? ఆలస్యమైంది, గుడి మూసేశారు. నువ్వే భోజనం తీసుకెళ్తున్నావా లేదా దర్శనే తీసుకురమ్మన్నాడా? వారే తీసుకురమ్మన్నారు అత్తయ్య గారు. ఇది 100% ఫుడ్ పాయిజనే. ఏమండి, డాక్టర్ గారి మాటల్ని మీరు సరిగా అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకున్నా సమస్య అంతు చిక్కటం లేదు లీలా. ఇంటి ఫుడ్ తింటే ఫుడ్ పాయిజనింగ్ ఎలా అవుతుంది? డాక్టర్ గారు చెప్పిన దాంట్లో మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇంట్లో తిన్న ఫుడ్లోనే ఏదైనా కలిపి ఉండాలి. మేమంతా కూడా సేమ్ ఫుడ్ తిన్నాం కదా డాక్టర్ గారు. మేమంతా బాగానే ఉన్నాం కదా. తను తిన్న ఫుడ్లో ఏదైనా కలిసి ఉండొచ్చు. అంటే దర్శన్ తిన్న భోజనంలోనే ఎవరైనా ఏదైనా కలిపి ఉంటారంటావా? అంతే కదండి, ఇందులో నేను అనుకోవడం కాదు, వాస్తవమే అది. లేదంటే ఉదయం నుంచి అంతా బాగానే ఉన్న దర్శన్కి అప్పటికప్పుడు అలా ఎలా అయిపోతాడు? కానీ ఎవరలా చేస్తారు లీలా? శరణ్య. నాకెందుకో తన మీద అనుమానంగా ఉందండి. చచ్చా, ఏంటి లీలా నువ్వు మరీను? ఆ అమ్మాయి దర్శన్కి ఎందుకలా ప్రమాదం తలపెడుతుంది? తను దర్శన్కి భార్య, శత్రువు కాదు కదా. నాకు శరణ్య శత్రువేం కాదండి. తన గురించి తప్పుగా చెప్పడానికి పరిస్థితులు తన మీద నాకు అనుమానం కలిగేలా చేస్తున్నాయి. శరణ్య ఉదయం గుడికని చెప్పి ఒక్కతే వెళ్ళింది. చాలా సేపటి తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చింది. కానీ గుడికి వెళ్ళిన శరణ్య కొబ్బరికాయ కొట్టకుండానే ఇంటికి తిరిగి వచ్చేసింది. శరణ్య నాకు చెప్పినవన్నీ పొంతలేని మాటలండి. ఆ సమయంలో ఆ అమ్మాయి ఏదో తప్పు చేస్తున్నానన్న భయం, తడబాటు కూడా నేను తనలో గమనించాను. అంతేకాదండి, దర్శన్ మనల్ని కాదని ఏనాడైనా ఒంటరిగా గదిలో అలా భోజనం చేశాడా? కానీ ఈరోజు శరణ్య ప్లేట్లో భోజనం పెట్టుకుని మరీ దర్శన్కి తీసుకుని వెళ్ళింది. లీలా, నువ్వు చెప్తుంటే నాకు తన మీద అనుమానం కలుగుతుంది. ఇందాక నేను టాబ్లెట్స్ కోసం పైకి వెళ్ళినప్పుడు భోజనం ప్లేట్తో శరణ్య హాల్లో చాలాసేపు ఉంది. భోజనం ప్లేట్ కూడా పక్కన పెట్టేసి ఉంది. నేను తన్ని ఎందుకు ఏంటి అని పలకరించాను. ఎందుకో కంగారు పడుతూ ప్లేట్ తీసుకొని దర్శన్ రూమ్లోకి వెళ్ళింది. అమ్మ శరణ్య, ఇక్కడే ఆగిపోయావేంటి? మధ్యలో వెళ్ళి పలకరిస్తే డిస్టర్బ్ అవుతారేమోనని. అదండి విషయం. నేనేమీ శరణ్యని ఊరికనే అనుమానించటం లేదు. అమ్మా అనన్య, అంటే అది మా చెల్లిని మీరు అనుమానిస్తున్నారా అత్తయ్య గారు? ఆ, 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 అయ్యో, నువ్వేమీ తప్పుగా అనుకోవద్దనన్య. ఖచ్చితంగా తనే ఇలా చేసిందని మేమనట్లేదు. పరిస్థితులు అలా ఉన్నాయమ్మా. కానీ అత్తయ్య అమ్మా అనన్య, తప్పు జరిగిందని మనసుకు అనిపించినప్పుడు అందులో వాస్తవాన్ని వెలికితీయడం అందరికీ మంచిది కదమ్మా. ఏమో, శరణ్య ఏ తప్పు చేయకపోవచ్చు, కానీ మేమే తప్పుగా ఊహించుకున్నామేమో. కనీసం మేము ఊహించుకుంది అబద్ధం అన్నా నిజం మాకు తెలియాలి కదమ్మా. లేదంటే మేం ప్రశాంతంగా ఉండలేమమ్మా.
అనన్య, ఏం జరిగిందో అసలు వాస్తవం ఏంటో సరైన ద్వారా నువ్వే నిజం తెలుసుకోవాలి. అర్థం చేసుకోమ్మా, ప్లీజ్ అమ్మా. అలాగే అత్తయ్య గారు, కనుక్కుంటాను. శరణ్య తప్పు చేసింది అన్న అబద్ధాన్ని ఎలాగైనా నిజం చేయకపోతే నేను చేసిన ఇంతటి ప్లాన్కి అర్థమేముందత్తయ్య గారు? ఇష్టపడి ఏరి కోరి ఎంచుకున్న కోడలు కదా శరణ్య. కనుక్కుంటాను. అమ్మగారు, ఏంటమ్మగారు? ఏంటంటావంటే నువ్వు చెప్పినట్టే ఆ రాములమ్మ ఇచ్చిన మందుని తెచ్చి మా ఆయనకి భోజనంలో కలిపి పెట్టాను. చూడు, ఇప్పుడు అది ఎంత పెద్ద సమస్య తెచ్చిపెట్టిందో. ఆయన ప్రాణాల మీదకే వచ్చింది. అయ్యో, అలాంటిదేం లేదమ్మా. రాములమ్మ మందు గురించి నాకు చాలా బాగా తెలుసు. ఆ మందు ఎన్నో జంటల్ని కలపడం నా కళ్ళారా చూశాను. పెళ్ళాన్ని చీకటి గదిలో వేసి కొట్టేవాడు కూడా ఇప్పుడు ఆ మందు వాడాక పెళ్ళం కొంగు పట్టుకుని తిరుగుతున్నాడమ్మా. అది రాములమ్మ మందుకున్న పవరు. ఆ మందు వాళ్ళకి అంత బాగా పనిచేస్తే మరి మా ఆయనకేంటి ఇలా అయింది? అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. ఎక్కడో ఏదో తేడా జరుగుంటుందమ్మా. లేదంటే ఇట్టా జరిగే అవకాశమే లేదు. తేడానా? లేదే, నువ్వు చెప్పినట్టే భోజనంలో కలిపి పెట్టాను. భోజనం అంటే ఎలా పెట్టారు? ముద్దుపప్పులోనేగా పెట్టారు. ముద్దపప్పులో కాదు, ఆయనకిష్టమని వంకాయ కర్రీలో కలిపి పెట్టాను. ఆ? ఏంటి, వంకాయ కూరలో కలిపి పెట్టారా? ఎంత పని చేశారమ్మా! వంకాయకు ఆ మందుకు బద్ద విరోధమమ్మా. మామూలుగానే వంకాయ చాలా మందికి వాతమని ఎవరు వాడరు కదమ్మా. అట్టాంటిది పోయి మందును అందులో కలిపేశారా? ఇప్పుడది తిరగబెట్టింది. ఈ వాతము విరోధము అంటూ ఇవన్నీ ఉంటాయని ముందే నాకు ఎందుకు చెప్పలేదు? రాములమ్మ అన్నీ చెప్పే మందునిచ్చిందనుకున్నానమ్మా. నాకేం తెలుసమ్మా, ఇట్టా అయిందని సరిగ్గా తెలుసుకోలేకపోవడం అది మీరు చేసిన పొరపాటు కదమ్మా. అయ్యో, ఎంత పని అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? స్వామి, మా ఆయన ప్రాణానికి ఏ హాని జరగకుండా చూడు తండ్రి. కాపాడు, నా తప్పుని క్షమించు. ఎక్కడున్నాను? ఏమైంది? నాకేమైంది? నా బైక్ టైర్ పంచర్ అయిపోయింది. నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అసలు మీ కండిషన్ ఏం బాగాలేదు. ముందు మా ఇంటికి తీసుకెళ్ళండి. ఒక్క హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటే ఈలోపు మీకు సెట్ అవుతుంది.
ఏమండి మీ విషయంలో తెలియకుండానే మరొకసారి చాలా పెద్ద పొరపాటు చేశాను. ఆ మందు వల్ల మీరు నాకు దగ్గరవుతారని ఆశపడితే ఇంత ఘోరం జరిగింది. దేవుడి దయ వల్ల మీకేమీ కాలేదు. అదే జరగకూడని ప్రమాదం వాటిల్లితే ఆ పాపానికి ఈ జన్మలో నాకు ప్రాయశ్చిత్తం కలిగేదే కాదండి. మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో చూస్తూ ఉంటే ప్రాణం పోతున్నంత కష్టంగా ఉంది. శరణ్య, ఇలా రా. ఏంటక్కా? షష్, రా చెప్తాను, రా. ఏంటక్కా పిలిచావు? ఏం జరిగిందో నిజం తెలుసుకోవటానికి. నిజమా? నిజమేంటక్కా? మరిది గారికి ఫుడ్ పాయిజన్ ఎందుకయింది? ఏంటక్కా అలా అడుగుతున్నావు? నీ ఉద్దేశం ఏంటి? నా ప్రశ్నలోనే నా ఉద్దేశమేంటో నీకర్థమైందని నాకు తెలుసు. నువ్వింకా కవర్ చేయటానికి చూస్తున్నావు. అక్క, ఏంటి నువ్వు సిఐడి లాగా ఈ ప్రశ్నలేంటి? నేనింకా నిన్ను ఏ ప్రశ్న అడగలేదే. ఇంట్లో ఫుడ్ అందరూ తిన్నారు, కానీ మరిది గారికి మాత్రమే ఈ ప్రాబ్లం అయింది. ఆ ఫుడ్ని ప్రత్యేకంగా ప్లేట్లో పెట్టుకుని వెళ్ళి మీ ఆయనకిచ్చింది కూడా నువ్వే. అది అందరూ చూశారు. ఇదంతా క్లియర్గానే ఉంది. నేను నిన్ను ఈ ప్రశ్న అడగకపోయినా ఇంట్లో వాళ్ళందరికీ నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇది. అర్థమవుతుందా నీకు? అందుకే వాళ్ళు ఎవ్వరూ నిన్ను ముద్దాయిని చేసి దోషిగా నట్టింట్లో నిలబెట్టే కన్నా ముందే నీ తోడబుట్టిన దానిగా నీకేం కాకుండా చూసుకోవాల్సిన కనీస బాధ్యత నాకుంది. నిజం చెప్పు, మరిది గారికి ఎందుకలా అయింది? భోజనంలో ఏమైనా కలిపావా? శరణ్య, నువ్వు మౌనంగా ఉండే సమయం కాదిది. నువ్వు పొరపాటుగా చేసినా జరిగింది మాత్రం తప్పే. ఆ తప్పు నీ కళ్ళల్లోనే నాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. శరణ్య, ఇటు తిరుగు. నా కళ్ళలోకి చూసి ఏం జరిగిందో నిజం చెప్పు. చెప్పు.